యెహోవాయందానందమే మహాబలము మీకు. యెహోవాయందానందమే మహాబలము మీకు. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనము. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ. యెహోవాయందానందమే మహాబలము మీకు. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు. నీరు కట్టిన తోటవలె నీటి ఊటవలె నుండెదవు. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ. యెహోవాయందానందమే మహాబలము మీకు. నీ దేవుడే నిన్ను తృప్తి చేసి నీ ఎముకలను బలపరచును. నీ దేవుడే నిన్ను తృప్తి చేసి నీ ఎముకలను బలపరచును. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ. యెహోవాయందానందమే మహాబలము మీకు. ఉన్నతలోకాన మీ పేరులు ఉన్నదనుటే మన సంతోషము. ఉన్నతలోకాన మీ పేరు ఉన్నదనుటే మన సంతోషము. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ. యెహోవాయందానందమే మహాబలము మీకు. ఆనందముందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు. ఆనందముందుము యెహోవాలో ఆయనే తీర్చును నీ వాంఛలు. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ. యెహోవాయందానందమే మహాబలము మీకు. దేవుని చిత్తమును చేయుట
జీవార్ధమగు మన సంతోషము దేవుని చిత్తమును చేయుట. జీవార్ధమగు మన సంతోషము ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ యెహోవాయందానందమే మహాబలము మీకు. సంపూర్ణముగా మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది. సంపూర్ణముగా మన సంతోషము సొంపుగా యేసునిలోనున్నది. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ యెహోవాయందానందమే మహాబలము మీకు. వేడిన దొరుకు నేడే మీకు నిండైన సకల సంతోషము. వేడిన దొరుకు నేడే మీకు నిండైన సకల సంతోషము. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ యెహోవాయందానందమే మహాబలము మీకు. జీవజలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును. జీవజలముల బుగ్గలకు దేవుడే నిన్ను నడుపును. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ యెహోవాయందానందమే మహాబలము మీకు. కన్నుల నుండి తుడుచును కన్నా తండ్రి వలె కన్నీటిని. కన్నుల నుండి తుడుచును కన్నా తండ్రి వలె కన్నీటిని. ఈ దీనము సుదీనము ఆనందము ప్రభుని జనమ యెహోవాయందానందమే మహాబలము మీకు. ఈరోజు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకుందాం. తర్వాత 1వ అధ్యాయం ఉంది. నిన్న 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టికను చూసాము. దాదాపు 11 మంది. తర్వాత ఇక్కడ 6 32వ అధ్యాయ వచనంలో తర్వాత చాలామందిని చూసాము. 12వ అధ్యాయం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారంను సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క
కుడిపార్శ్వమును ఆసీనుడాయను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లును పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయన తలుచుకునండి. మీరు పాపంతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందనేడల దుర్బుజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలనది కదా. వారు కొన్ని దినముల తట్టు తమకిష్టం వచ్చినట్లు తమ శిక్షించినా కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారి అది నీతియు సమాధానకర్తనే ఫలమిచ్చును. కాబట్టి వడలైన చేతులను సడలైన మోకాలను బలపరచుడి. మరియు కుంటికాలు వెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములను మార్గమును సరళం చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియో, చేదైనా వేరు ఏదైనా మొలిచి కలవరపరచడానికి అనేకులు అపవిత్రులైపోదురేమో అనియో, ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకునండి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారుమనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. సృష్టించి తెలిసి కొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకు గాఢాంధకారమునకు తుఫానుకును బూరధ్వనికి మాటలధ్వనికి మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువులను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడిన ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ధ్వని విన్నవారు మరి ఏ మాటలు తమతో చెప్పవద్దని బ్రతిమాలుకొండ్రి. మరి ఆ దర్శనం ఎంత భయంకరంగా ఉన్నందున మోసే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడైతే సియోనును కొండకు జీవం గల దేవుని పట్టణమును కనగా పరలోకము యెరూషలేమునకు వేవేల కొలది దేవతల యొద్దకును పరలోకమందు రాబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును కొత్త నిబంధనను మధ్యవర్తి అయిన యేసును యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షక రక్తములను మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెబుతున్న దానిని నిరాకరింపకున్నట్లు చూసుకొనడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనం తప్పించుకొనట పోవటం మరి నిశ్చయం కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశంను కూడా కంపింపజేతును అని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి అన్న మాట చలింపు చేయబడినని నిలకడగా ఉండు నిమిత్తము అవి సృజింపబడినట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చున్నది. అందువలన మనం నిశ్చలమైన రాజ్యంను పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగలైన జీవాధిపతి, ఈ దినము సుదినము ఆనందము ప్రభు నీ జనమ యెహోవా యందు ఆనందము మహాబలము మాకు అనే పాట పాడుతుంది ప్రభా. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రభా విశ్వాసుల గురించి మేము చూస్తుంది ప్రభా. 12వ అధ్యాయంలో ప్రభా ఇంత గొప్ప సాక్షిసమూహము మేఘం వలె మమ్మల్ని ఆవరించాను. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో మాని విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించడం ఆయన
యేసు వైపు చూచు మా ముందున్న పందరంగంలో ఓపికతో పరిగెత్తమని మీరు సెలవిస్తున్నారు ప్రభా. అటువల్లే మేము కూడా మా పందరంగంలో ఓపికతో పరిగెత్తగలటకు ప్రభా, మధ్యలో అడ్డంకులు ఏవొచ్చినా మీ యొక్క విశ్వాసంతో వాటిని పడగొట్టి ముందుకు సాగే ధన్యత మాకు అనుగ్రహించని వేడుకుంటున్నాం ప్రభా. మొదటిగా ఇశ్రాయేలు ప్రజల గురించి కూడా ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ప్రభా, శిక్షింపని కుమారుడు దుర్బీజుడు, ఏ తండ్రి అయితే శిక్షించుకుంటాడో ఆ తండ్రి కంపల్సరీ శిక్షిస్తేనే కుమారుడిగా పరిగణించబడతారని సెలవిస్తున్నారు ప్రభా. ఒకవేళ శిక్షించకపోతే తనకి అధికారం లేనట్టే, అధికారం లేకపోతే కుమారులు కూడా కాదని మీరు సెలవిస్తున్నారు ప్రభా. మీరు ప్రేమించిన ఇశ్రాయేలు ప్రజల్ని మీరు అవసరమైనప్పుడు శిక్షించినారు. వారిని లైన్లో తీసుకొచ్చి ప్రభా, వారి యొక్క అరణ్య ప్రయాణంలో వారికి తోడుగా ఉండి కానాను చేరే పర్యంతం మీరు వాళ్ళతో ఉన్నారు ప్రభా. దారి మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు వాళ్ళకి జరిగినాయి ప్రభా. సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడే మీ యొక్క మాటలేని ప్రభా వారు భరించలేకపోయారు. తర్వాత మీరు మోషేని ఏర్పరచుకొని ప్రభా, మోషేతో మీరు మాట్లాడి మీ యొక్క వాక్కును ఇశ్రాయేలు ప్రజలకు సెలవుచేశారు. అయితే మాకు అలాంటి కొండ అయితే ఏం లేదు కానీ ప్రభా, జీవం గల దేవుడైన మీరు మాకుండి మాకు వాక్యం ద్వారా అనుదినం మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అదేవిధంగా నిశ్చలమైన రాజ్యం పొంది దైవకృప కలిగి, ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు అని మీరు సెలవిచ్చారు ప్రభా. అటువంటి ప్రీతికరమైన సేవ మేము చేయట్లేదు ప్రభా. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడు, పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభు చూడాలని మీరు సెలవిచ్చారు ప్రభా. ఈ వాక్యాలను మేము హృదయంలో భద్రపరుచుకొని ప్రభా, తిరిగి మేము పడుకొని నిర్దేశంగా మాకు కావాల్సిన సుఖనిద్ర అనుగ్రహించండి ప్రభా. ఉదయకాలం క్షేమంగా లేచి మరోసారి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించని వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు కూడా ప్రభా, కుట్టుని 6 సంవత్సరాలు కాపాడి ప్రభా, 20 సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నన్ను కూడా ప్రభా ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడినారు ప్రభా. నూతన సంవత్సరం దయాకిరీటం మీరు ధరింపజేస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మిగిలిన సమయం కూడా ప్రభా మీ కొరకు జీవించగలటకు ప్రభా మీరే మీ కృప అనుగ్రహించమని, రాబోతున్న సంవత్సరాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కష్టాలు జరగకుండా ప్రభా మీ మీద అయితే ఆనుకొని ఉన్నామో అవి మా జీవితంలో అలవరుచుకుంటూ ప్రభా, మీ యొక్క బైబిల్ మీ యొక్క వాక్యంలో మేము ఎదుగునట్లు ఎన్నో అలజడులు అవకతవకలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభా, మేము ఏదైతే పునాది మీద వేయబడినామో బండ మీద వేయబడిన పునాది ఎప్పటికీ తొలగదన్నట్టు ప్రభా, మీరు వేసిన పునాది ఎవరు కదల్చలేరు ప్రభా. అటువంటి పునాదిలో మేము ముందుకు వెళ్ళగలటకు మేము తర్వాత మా పిల్లలు కూడా ప్రభా మిమ్మల్ని ఇదే విధంగా సేవించినట్లు మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ నా యేసు నామమున స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.